అందరికీ నమస్కారం అండి. నాయనార్ల చరిత్ర తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు మరొక నాయనార్ గురించి తెలుసుకుందాము. ఈయన కలర్చింగ్ నాయనారు. ఈయన పల్లవ రాజవంశానికి చెందిన గొప్ప చక్రవర్తి. ఆయన కేవలము యుద్ధము మీదే కాదు, అంతకు మించిన శివభక్తుడు. ఉత్తర దిశగా దండెత్తి అనేక రాజ్యాలను జయించి సనాతన ధర్మాన్ని ప్రతి చోట స్థాపించారు. ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ శాంతులతో ఉండేవారు. శివాలయాలు కలకలలాడుతూ ఉండేవి. తీర్థయాత్ర, తిరునారూరు క్షేత్రము. ఒకసారి కల్చింగ నాయనారు తన పట్టపురానికి దానితో కలిసి ప్రసిద్ధ శైవ క్షేత్రమైన తిరువాయూరు సందర్శించడానికి వెళ్లారు. అక్కడ వేంచేసి ఉన్న త్యాగరాజస్వామిని దర్శించుకుని పులకించిపోయారు. ఆ సమయంలో ఆలయ ప్రాంతంలోని పుష్ప మండపములో స్వామివారు అలంకరణ కోసము సిద్ధం చేసిన తాజా పూలు మాలలు ఉంచబడ్డాయి. మహారాణి గారు ఆ మండపం వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ క్రింద పడి ఉన్న ఒక సుగంధ పుష్పాన్ని చూసి దాని అందానికి ముగ్ధురాలై అప్రయత్నంగా ఆ పువ్వును తీసి వాసన చూశారు. శాస్త్ర ప్రకారము భగవంతుడికి సమర్పించాల్సిన పుష్పాన్ని మనుషులు వాసన చూడకూడదు, అది మహా అపరాధము. అక్కడ ఉన్న మహాభక్తుడైన సుదుత్తై నాయనారు రాణి చేసిన ఆ పనిని చూసి ఆగ్రహంతో ఊగిపోయారు. శివార్చనకు ఉద్దేశించిన పుష్పాన్ని అపవిత్రం చేసినందుకు శిక్షగా ఆమె నాసికను అంటే ముక్కును ఖండించారు. రక్తసిక్తంతో ఉన్న రాణి ముక్కును చూసి రాజు పరుగున వచ్చారు. సాధారణంగా ఏ రాజైనా తన భార్యకు ఇలా జరిగితే ఆగ్రహిస్తారు. కానీ కల్చింగ నాయనారు అసలైన భక్తుడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన ఇలా అన్నారు: శాస్త్ర విరుద్ధంగా పుష్పాన్ని వాసన చూసిన ముక్కు కంటే ఆ పుష్పాన్ని నేల నుండి అందుకోవడానికి సాహసించిన చేతులే కదా, ముందుగా నేరం చేసింది చేతులే కదా. వెంటనే ఖడ్గాన్ని తీసి ఆ పువ్వుని అందుకున్న రాణి చేతులు కూడా ఖండించారు. భక్తి మార్గములో రాజ్యాధికారము భార్య ప్రేమ అడ్డురాదని ఆయన నిరూపించారు. శివానుగ్రహము వీరిద్దరికీ అచంచలమైన నిష్కలమైన భక్తికి మెచ్చిన పరమశివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యారు. రాణికి తిరిగి తన అంగాలను ప్రసాదించారు. అంటే వారి ముక్కు, వారి చేతులు కూడా వారికి ప్రసాదించారు, వారిని ఆశీర్వదించారు. కరల్చింగ్ నాయనారు తన జీవితాంతము శివసేవలో గడిపి చివరకు శివ సాయుధ్యాన్ని పొందారు. ఇక్కడ మనందరము తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, రాజు తన దర్పాన్ని అహంకారాన్ని ప్రదర్శించకుండా, తప్పు చేసింది తన భార్య అయినా చూడకుండా ఆ నేరం చేసినందుకు శిక్షించారు. కాబట్టి ఆయనలో ఉన్న ధర్మానికి ఆ శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు. ఆయన మహా దైవభక్తుడే కాదు, మహా ధర్మపాలకుడు కూడా. ఇది మనం ఈ నాయనార్ కల్చింగ నాయనార్ గురించి తెలుసుకోవలసిన నీతి. ఇలా ప్రతి ఒక్క నాయనారు ఒక్కొక్క విధంగా తమ అంతులేని శివభక్తిని చాటారు. ఇలా నాయనార్ల చరిత్ర విన్న వాళ్ళకి సకల సుఖాలు కలుగుతాయి. ఆ శివపార్వతుల సంపూర్ణ అనుగ్రహం అందరికీ కలుగుతుంది. ఇది మనం వినడము ఈ నాయనార్ చరిత్రలో సందేశం ఏమిటంటే, భగవంతుడికి సమర్పించే వస్తువు అత్యంత పవిత్రంగా ఉండాలి. భక్తి మార్గములో తప్పు ఎవరు చేసినా అది తప్పు, అక్కడ హోదాకు తావులేదు. ధర్మాన్ని కాపాడడంలో ప్రాణప్రదమైన బంధువైన, ప్రాణప్రదమైన బిడ్డలైన ఎవరైనా తప్పు చేసిన వారు శిక్షార్హులే. బంధాలు ముఖ్యం కాదు, ధర్మం ముఖ్యము, సిద్ధాంతాలు సాంప్రదాయాలు ముఖ్యమని నిరూపించే ఈ కథను మనందరము ఆ నీతిని గ్రహించాల్సి ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.